అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీది కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి. రెండో విషయం ఏమంటే, మీరు నిజంగా మైనార్టీల అభ్యున్నతి కోరుకుంటే వాళ్లకు సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్లో ఏమున్నాయి, ఆ అంశాలపైన మీరు చిత్తశుద్ధితో, నిజాయితీతో వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి వీళ్లకు మేలు చేసే కార్యక్రమం చేయాలి. రంగనాథ్ మిశ్రా కమిషన్ అండ్ సాచార్ కమిటీ ఫస్ట్ ఏం చెప్తుందంటే, రిజర్వేషన్స్ ఇవ్వండి వీళ్లకు, మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు దళితుల కన్నా వెనకబడిపోయినారు అన్ని అంశాల్లో అని చెప్పారు. రిజర్వేషన్ ఎవరిచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ రిజర్వేషన్కి కాపాడడానికి ప్రయత్నం మీరు చేశారా? ఆ రిజర్వేషన్ని కూడా పోగొట్టే విధంగా మీరు అడుగులు వేశారా మీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. రెండోది ఏమంటుంది సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ అంటే, వీళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, వీళ్ళు ఎడ్యుకేషన్లో చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, వీళ్ళలో హయ్యెస్ట్ డ్రాప్అవుట్ రేషియో ఉంది అని చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న నవరత్నాల పథకాల వల్ల ఈరోజు అమ్మఒడి ఉండని, జగనన్న విద్యా దీవెన ఉండని, వసతి దీవెన ఉండని, జగనన్న విద్యా కానుక ఉండని, దీనివల్ల దాదాపు ఇంగ్లీష్ మీడియం చదువులతో బ్రహ్మాండమైన నాణ్యమైన విద్యతో 3 లక్షల పైచిలకు ఈరోజు ముస్లిం మైనార్టీ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. దానికోసం వేల కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది వాస్తవం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. రంగనాథ్ మిశ్రా కమిషన్, సాచార్ కమిటీ ఇంకోటి ఏం చెప్తుంది, హయ్యెస్ట్ ప్రెగ్నెన్సీ లో చనిపోయే పిల్లలు కానీ, చనిపోయే అమ్మాయిలు కానీ అది కూడా ముస్లిం సమాజంలో ఉన్నారని చెప్పడం జరిగింది. ఈరోజు జగనన్న సంపూర్ణ పోషణ అనే పథకం వచ్చిన తర్వాతనే వాళ్ళకు పూర్తిగా ఈరోజు హెల్తీగా ఒక తల్లి, ఆ తల్లికి పుట్టబోయే బిడ్డ ఈరోజు ఉంటున్నారనేది వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నా. వీళ్లకు ఇల్లు లేదు, వీళ్ళకు ఎలాంటి ఆస్తి లేదు, వీళ్లకు ఏదో రకంగా ఇల్లులు కట్టియాలా, ఇళ్ల పట్టాలు ఇవ్వాలా అని చెప్పి అదే రిపోర్టు చెప్తుంది. ఈరోజు 1,00,000కు పైగా ముస్లిం కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లులు కట్టిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, వేరే రాష్ట్రాల్లో పోయి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, 4% రిజర్వేషన్ని మేము తీసేస్తామని చెప్పి చెప్తున్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి నల్ల చట్టాలతో ఇబ్బందికరమైన ఒక వాతావరణాన్ని మేము సృష్టిస్తామని చెప్పి చెప్తున్నారు. విపక్షకి గురి చేసే విధంగా వ్యవహరిస్తాము అని చెప్పి చెప్తున్నారు. మరి అలాంటి పార్టీతో ఈరోజు మీరు పొత్తు పెట్టుకొని మీరు బీజేపీ పార్టీతో చెప్పగలుగుతారా? రిజర్వేషన్లని మేము తీయము అని చెప్పి మీరు మీ పొత్తులో ఉండే భాగంతో ఉండే పార్టీతో చెప్పగలుగుతారా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. సిఏఏలో ముస్లిమ్స్ని యాడ్ చేపిస్తాము అని చెప్పి బీజేపీ పార్టీతో మీరు చెప్పగలుగుతారా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఎన్ఆర్సీ అనేది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి అదే పనిగా కక్షపూరితంగా విపక్షతో కూడిన ఎన్ఆర్సీ చట్టాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పి తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తే ఈ రోజు వరకు టిల్ టుడే ఎన్ఆర్సీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్ఆర్సీ రెజల్యూషన్ పాస్ చేసిందో మేము అమలు చేయమని చెప్పి దానిని మేము కొనసాగిస్తాము అనే ఒక మాటైనా మీరు చెప్పినారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు నేను సూటిగా అడుగుతున్నా. మీరా మైనార్టీల పక్షవాతి, మీరా మైనార్టీల పైన ప్రేమ చూపించేది? ఈరోజు ఎంత అసలు సిగ్గు లేకుండా, నీతి నిజాయితీ లేకుండా మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, ఒకవైపు జనసేనతో పొత్తు పెట్టుకుంటారు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీని కూడా మీరే నడిపించే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. మీ మొత్తం ఎజెండా ఏమి? కులాల వారీగా, మతాల వారీగా విభజించి మీరు బాగుపడాలి, మీ పార్టీ బాగుపడాలి, మీరు అధికారంలో రావాలని ఒక్క ఉద్దేశమే కానీ ఏ రోజు కూడా ఏ బీదవాని గురించి మీరు ఆలోచించింది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 23,000 కోట్ల రూపాయలు, ఒక్కసారి వినండి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఒకసారి చెప్తా, 23,000 కోట్ల రూపాయలతో ఈరోజు
మైనార్టీల సంక్షేమం కోసము డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా హ్యాండ్ హోల్డింగ్ అని చెప్తారు దీన్ని. వాళ్ళ స్థితిగతుల్ని మార్చే విధంగా, వాళ్ళ రాబోయే తలరాతలు మార్చే విధంగా, వాళ్ళ విద్య కోసము, వాళ్ళ వైద్యం కోసము, వాళ్ళ హౌసింగ్ కోసం, వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఈరోజు ఈ అడుగులు యుఎన్ కూడా మెచ్చుకునే విధంగా సస్టైనబుల్ గ్రోత్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రణాళిక యునైటెడ్ నేషన్స్ చెప్తుందో ఆ రకమైన ప్రణాళికతో ఈరోజు ఈ బీద పేద బడుగు బలహీన వర్గాల్ని సమాజంలో తల ఎత్తుకొని తిరిగే విధంగా, తల ఎత్తుకొని అందరితో మేము సమానంతో ఉన్నామని చెప్పే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ మీరు 5 సంవత్సరాల్లో మైనార్టీ వర్గాల్ని అనగదొక్కలేదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. మీరు కాదా మైనార్టీల ద్రోహి అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ మీరు ఏ విషయాల్లోనా ఏదైనా మాట్లాడవచ్చు, కానీ మైనార్టీ విషయంలో మాట్లాడడానికి అసలు మీకు మొహమే లేదు, అసలు అవకాశమే లేదు కదా. అక్కడ కూడా మీరు ఇంత అబద్ధం మాట్లాడగలుగుతున్నారు, పచ్చిగా అబద్ధం మాట్లాడగలుగుతున్నారంటే మీరు ఎంత పచ్చిగా అబద్ధం మాట్లాడగలుగుతారు, మోసం చేయగలుగుతారు, ప్రజల్ని మభ్యపెట్టగలుగుతారు, ప్రజల్ని తప్పుదావ పట్టేయగలుగుతారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. మీకు ఇదే మీ లాస్ట్ ఎలక్షన్ కూడా కాబోతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేసింది? మీరు చేశారా, మేము చేశామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా ఈరోజు మైనార్టీ సప్లాన్ని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా 4% రిజర్వేషన్ల కోసము కపిల్ సిబల్ లాంటి మంచి అడ్వకేట్లని పెట్టి ఈరోజు కోర్టులో పోరాటం చేస్తున్నది? ఈ రకమైన రాజకీయంగా బలోపేతం చేసే విధంగా ఏ రోజైనా 14 సంవత్సరాల్లో చేశారా అని నేను మీకు సూటిగా అడుగుతున్నా. మీరు గతంలో సీట్లు ఎన్ని ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు మేము ఎన్ని ఇచ్చినాం? మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయినారు, మేము ఎందుకు గెలిపించుకోగలిగినాం? మీరు ఓడిపోయే సీట్లు ఇచ్చారు, ఓడగొట్టడానికే ఈ సీట్లు ఇచ్చారని చెప్పి కూడా మైనార్టీ వర్గాలు బాగా గ్రహించినాయి అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. గతంలో 5 సీట్లు ఇస్తే ఈ 4 గెలిచినాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 7 సీట్లు ఇచ్చినాడు. 7కి 7 కూడా ఈసారి జగనన్న అభిమానులు, జగనన్న సైనికులు, పేద బీద బడుగు బలహీన వర్గాలందరూ ఖచ్చితంగా ఈ మైనార్టీ వర్గాల నుంచి వచ్చిన బీద నాయకులు ఎవరైతే నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చినారో వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పబ్లిక్ మీటింగ్లోనే 2 సంవత్సరాల తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభకు కూడా మైనార్టీని నన్ను నామినేట్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం ఇది గొప్ప విషయం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే 350 రూపాయలకి ఇచ్చే, అది కూడా దాంట్లో పురుగులు, దాంట్లో నాసికరమైన పదార్థాలతో కూడిన ఆ తోఫా ఎన్నోసార్లు తీసి ఇప్పి జనాలు చెప్పినారు, ఇదే మీరు పంపించింది చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో కూడా డబ్బులు దోచుకొని తిన్నారు మీరు, ముస్లింల పేరు చెప్పి. మీరా మాట్లాడేది అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఒక లీడర్ అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ సమానత్వము అది రాష్ట్ర బడ్జెట్లో ఉండని, రాజకీయ ప్రాధాన్యతలో ఉండని వచ్చింది అని చెప్పి విషయము వాస్తవం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఉంటే, మొత్తం కలిపి 200 సీట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఓన్లీ పార్టీ 50% ఆఫ్ ద సీట్స్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించింది. వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పచ్చ మీడియా కానీ అబద్ధాలు మానుకొని మీరు ఏమి చేసినారు గతంలో మాట్లాడండి, రేపు ఏమి చేస్తారో మాట్లాడండి. కానీ ప్రజల్ని మాత్రము తప్పుదావ పట్టించే విధంగా, మభ్యపెట్టి ఇచ్చే విధంగా, వాళ్ళని తప్పుదావ పట్టించి ఓట్లు దండుకునే విధంగా మీరు చేస్తే మాత్రము ఈరోజు ప్రజలు మీకు వినే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు క్లారిటీగా చెప్తున్నా.
ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మాకు రిజర్వేషన్ని కంటిన్యూ అవుతుందని చెప్పి ధైర్యం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీ సప్లాన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క పథకంలో సమానత్వం వస్తుంది అని చెప్పి మాకు ఒక భరోసా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేము విపక్షకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మాకు భరోసా వచ్చింది. ఎక్కడైనా ఎలాంటి ప్రభుత్వ జోక్యం లేకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా అది ఎంత పెద్ద ఆఫీసర్లు ఉండని వాళ్ళపైన చర్యలు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని చెప్పి ఈరోజు మేము గట్టిగా బలంగా చెప్పగలుగుతున్నాం. కానీ అదే మీ హయాంలో మా నంద్యాల పిల్లలు మీరు ఇచ్చిన హామీల్ని మీరు మాకు ఎందుకు ఇవ్వడం లేదు, అవి మీరు అమలు చేయండి అని చెప్పి నారా హమారాలో ప్లే కార్డులు పట్టుకుంటే స్టేషన్లు తిప్పి జీపుల్లో తిప్పి వాళ్ళకు కొట్టి వాళ్ళపైన దేశ ద్రోహం కేసు పెట్టింది చంద్రబాబు లాంటి మైనార్టీ ద్రోహి కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా. మీరా మా గురించి చెప్పేది, మీరా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి గురించి ప్రశ్నించేది అని చెప్పి ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఎవరు పనిచేస్తున్నారు అనేది. రెండు రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ గురించి పూర్తిగా మర్చిపోయి ఆ రోజు ఒక ఐటీ టవర్ చూపించి 1000 ఎకరాల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. ఈరోజు అమరావతి చూపించి మళ్ళీ 1000 ఎకరాల్లో 50,000 ఎకరాల్లో మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. కానీ ప్రతి కుటుంబంలో అభివృద్ధి జరగాలని చెప్పి మీరు కోరుకోలేదు. మీరు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగంలో ఉండని, వైద్య రంగంలో ఉండని, రైతుల పరంగా ఉండని, మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఉండని, పాలన పరంగా ఉండని, ప్రతి అంశంలో కూడా ఎక్కడ ఉండింది, ఏ ర్యాంకులో ఉండింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండని, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఉండని, పరిపాలన ఉండని, ఎస్సీజెడ్లు తేవడం ఉండని, ఫార్మా హబ్ తెచ్చుకోవడం ఉండని, ఫిషింగ్ హార్బర్స్ కట్టడం ఉండని, పోర్ట్లు కట్టడం ఉండని, కొత్త ఇండస్ట్రీస్ని తేవడం ఉండని, కొత్త జాబ్ క్రియేషన్ చేయడంలో కానీ, అలాగే గవర్నమెంట్ జాబ్స్ దాదాపు 5 లక్షల మందికి జాబ్లు ఇవ్వడంలో కానీ, హెల్త్ కేర్లో అయితే దాదాపు 50,000 జాబ్లు రిక్రూట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా. ఓవరాల్ డెవలప్మెంట్ చేసినారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగులో ప్రతి ఒక్క మనిషికి మేలు చేస్తున్నారు కాబట్టే ఈరోజు బస్ యాత్రలో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ పోయినా వేలాది మంది, లక్షలాది మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి మీరు మీటింగ్లు చేస్తున్నారు. మీ మీటింగ్లకు మా మీటింగ్లకు, మా దగ్గర వస్తున్న జనాలకు మీ దగ్గర వస్తున్న జనాలకు పోలిక చూసుకోండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు నెక్స్ట్ అధికారంలో రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి నమ్ముతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ముస్లిం మైనార్టీ వర్గాలే కాకుండా ప్రతి ఒక్క పేద బీద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, అగ్రకులాల్లో ఉండే బీద వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సమానత్వంతో కూడిన ప్రభుత్వం మనం అందించగలిగినాం. కాబట్టి ఖచ్చితంగా జగనన్నను వాళ్ళు గుండెల్లో పెట్టుకొని మరొక్కసారి సీఎం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.